అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కొద్దిసేపటి క్రితం కడప నగరంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యం, అదేవిధంగా అటు హోమ్ మినిస్టర్ అనిత, అదేవిధంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టడానిపై కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో నాటి వర్రా రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వర్రా రాఘవరెడ్డి అందించిన సమాచారం మేరకు ఏదైతే పిఏ రాఘవరెడ్డి ప్రమేయం ఉన్నట్టు కూడా ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న నోటీసులు జారీ చేశారు. నిన్న సాయంత్రం నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణకు హాజరై ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో ప్రధానంగా ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినటువంటి వారిని కూడా విచారణ పర్వం కొనసాగుతుంది. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా చేరుకున్న అనంతరం కూడా డిఎస్పీ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఏ రాఘవరెడ్డి ఇచ్చే సమాచారాన్ని బట్టి ఏదైతే పిఏ రాఘవరెడ్డి ఒకవేళ తాను ఎంపీ అవినాష్ రెడ్డి చెబితేనే పోస్టులు పెట్టాను అన్నటువంటి విషయాన్ని చెప్తే మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు పులివెందుల ప్రాంతానికి చెందిన వారంతా కూడా రావడం జరిగింది. అయితే పిఏ రాఘవరెడ్డిని న్యాయవాది సమక్షంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు పులివెందులకు సంబంధించినటువంటి పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు కూడా పిఏ రాఘవరెడ్డి వెంట రావడం జరిగింది. అయితే గతంలో కూడా ఏదైతే నోటీసులు జారీ చేసిన సందర్భంగా కూడా పిఏ రాఘవరెడ్డి ఇంట్లో లేకపోవడంతో కూడా తల్లిదండ్రులతో మాట్లాడి ఆ తర్వాత రాత్రంతా అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పోలీసులకు. ఆ తర్వాత ఏదైతే నిన్న తాజాగా ఆయనకు నోటీసులు అందజేశారు. పిఏ రాఘవరెడ్డి పులివెందుల్లో ఉన్నారన్నటువంటి సమాచారం తెలుసుకున్న అనంతరం కూడా అక్కడికి చేరుకుని ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు తీసుకున్నటువంటి పిఏ రాఘవరెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏదైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు చేరుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా విచారణ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా విచారణ పర్వం కొనసాగుతుంది. అయితే మరోవైపు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే విచారణలో అటు పూర్తి స్థాయిలో అసభ్యకర పోస్టులు రాఘవరెడ్డికి ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే ఆ పోస్టులు అది ఏదైతే సమాచారాన్ని ఇతర వారికి చేరవేశారు, మీ వాట్సాప్ నుంచి ఏమేమి పోస్ట్ చేశారన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పిఏ రాఘవరెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పడంతోనే పోస్టులు పెట్టారన్నటువంటి ఆరోపణలు ఏదైతే వర్రా రవీందర్ రెడ్డి తన విచారణలో కూడా ఏదైతే పిఏ రాఘవరెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తుంటే టైప్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను చూశానన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఏదైతే విచారణలో చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో పిఏ రాఘవరెడ్డి ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి పేరు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా ఆ నోటీసులు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. నోటీసులు జారీ చేసిన అనంతరం కూడా ఆయన విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే వైసీపీ కన్వీనర్లు కావచ్చు, అదేవిధంగా కో కన్వీనర్లకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దాదాపు 34 మందిని విచారించారు. మరికొంతమందిని కూడా విచారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్రా రవీంద్రారెడ్డిపై 49 కేసులు నమోదు చేశారు. 49 కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే ఏదైతే బాపట్ల పోలీసులు కూడా విచారించారు. అదేవిధంగా పొద్దుటూరుకు సంబంధించి పొద్దుటూరులో కూడా మరో కేసు నమోదు కావడంతో అక్కడ కూడా వర్రా రవీందర్ రెడ్డిని విచారించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ వ్యవహారంలో అటు కీలక పాత్ర పోషించినటువంటి సజ్జల భార్గవ్ కావచ్చు, అదేవిధంగా అర్జున్ రెడ్డి ఇద్దరిలో కూడా నోటీసులు జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వారిని కూడా విచారణకు హాజరై విచారణకు సహకరించాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియా ఏదైతే అసభ్యకర పోస్టుల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగానే విచారణ పర్వం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుందన్నటువంటి భావన పలువురిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.